దేవుని వాక్యంలో నుండి మరి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మనం కొన్ని వచనాలు చదువుకుందాం. ఈ యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము ఏమి రాయబడి ఉన్నదంటే, యెహోవా దేవుడు యెహెజ్కేలుకి ఒక ప్రవచనము చెప్పమని పంపించాడు. ఎక్కడికి పంపించాడు అని అంటే మరి మనం చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మార్చి చదువుకుందాం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా మూడవ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్నడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అలాగే దావీదు కీర్తనలు 92, 19వ వచనం ఒకసారి చదువుకుందాం. తొంభై 99 అనుకుంటా. సరే, 23వ దావీదు కీర్తన 4వ వచనం చదువు. అందరం కలిసి చదువుదాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయిందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును అని. అలాగే మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనము 32వ వచనము మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుడి వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకు వెళ్ళలేని వందనములు, స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇదిగో ప్రభు, ఈ యొక్క మధ్యాహ్న సమయంలో అల్పుణ్ణైన నన్ను నీ యొక్క కృపతో, నన్ను ఈ యొక్క ఆత్మతో నింపమని అడుగుచున్నాను ప్రభా. మాట మాంద్యం గలవాణ్ణి, మరి ఏమీ జ్ఞానం లేనివాణ్ణి, బుద్ధిహీనుని ప్రభా. అయినప్పటికీ నీ వాక్యంతో నన్ను అభిషేకించి నీ ప్రజలకు, నీ పిల్లలకు వినిపించే వర్తమానమును నాకు దయచేయమని, ఆత్మానుసారమైన వాక్యం బోధించడంలో కృప చూపించమని, వాక్యం అర్థమయ్యేలాగా మాకును దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ యెహోవా దేవుడు మరి యెహెజ్కేలు ఒక కలగంటున్నాడు. ఆయన ఏమని అంటే, ఆయన యెహోవా దేవుని యందు ఆత్మ వశుడై ఉన్నాడంట.
ఎవరో యెహెజ్కేలు ప్రవక్త. ఆ యొక్క ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా దేవుడు ఏం చెప్తున్నాడనంటే, నీవు ఒక చోటుకి వెళ్ళు, అక్కడికి వెళ్ళి నువ్వు నేను చెప్పినట్లుగా ప్రవచించు. అప్పుడు అక్కడ వారు అక్కడ ఉన్న యొక్క కార్యము జరుగుతుంది అని ప్రవచనం చెప్పమని పంపించాడు. చూడండి, మొదటి వచనం చదవండి ఎవరైనా. యెహోవా హస్తము ఆయన మీదకి వచ్చిందంట. ఎవరంటే ఆయన ఎవరు అని అంటే యెహెజ్కేలు ప్రవక్త, ఆయన మీదకి వచ్చింది. తర్వాత నేను చూసారంటే ఆయన ఆత్మవశుడై ఉన్నాడంటండి. అప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నప్పుడు యెహోవా ఆత్మ యెహెజ్కేలు మీదకి వచ్చి ఏం చెప్తున్నదంటే, ఆయన యెహోవా నన్ను తోడుకొని పోయి, చూసారండి ఎక్కడ దింపాడంటండి ఆయన, ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో దింపాడంట. తర్వాత చూడండి ఎక్కడున్నాడంట, ఎముకల లోయలో ఉన్నాడో. అంతేకాకుండా ఆయన్ని ఏం చేస్తున్నాడంట, యెహెజ్కేలుని ఆ ఎముకల లోయలో దింపాడు. ఆయన వాటి మధ్య ఇటు అటు తిరుగుచున్నాడంట. తిరుగుచుండగా ఎముకలు అనేకములు, చూసారా, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినాయంట. ఎలా ఉన్నాయంటండి అవి కేవలము ఎండిపోయినాయి. ఆ ఎముకలు ఎవరి ఎముకలు అనుకుంటున్నారు? ఆ ఎముకలు ఎవరి ఎముకలు అంటే, మరి ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు మరి ఐగుప్తు నుండి మరి తోడుకొని వచ్చాడు. శ్రమల పాలైన వారిని, మరి ఇబ్బందుల పాలైన వారిని, మరి ఇశ్రాయేల్ ప్రజల్ని మరి తోడుకుని అరణ్య మార్గము గుండా మరి పాలు తేనెలు ప్రవహించే దేశం కానాను దేశానికి తీసుకెళ్తానని వాగ్దానం చేసి తీసుకొచ్చిన ప్రజలు మరి ఆ ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే ఇశ్రాయేలీల ప్రజల్ని సూచిస్తున్నాయి. అయితే ఎముకలుగా ఎందుకు మారిపోయారు వాళ్ళు అని అంటే, దేవుని యొక్క అవిధేయతను, దేవుని యొక్క ఆజ్ఞను లోబడకుండా ఉండడం వలన, మరి దేవుణ్ణి అనుసరించి నడుచుకోకుండా ఉండడం వలన విగ్రహారాధన చేశారు. మరి దేవుణ్ణి ఆ శ్రమ పడుతున్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆ చెర నుండి విడిపించాడు. అయితే 430 సంవత్సరాలు ఆ యొక్క చెమరలో, ఆ యొక్క ఐగుప్తులో మరి బానిసలుగా బ్రతికిన వారిని మరి విడిపించి బయటికి తీసుకొస్తే దేవుని యందు నిర్లక్ష్యం చేశారు. వాళ్ళు దేవుని నిర్లక్ష్యం చేసి వారు దేవుని పట్ల అవిధేయతగా జీవించినందువలన వాళ్ళు ఏమైపోయారంట, 2వ వచనం, ఎముకలుగా మారిపోయారు. ఆ ఎముకలుగా మారిపోయిన వారి దగ్గరికి యెహెజ్కేలు ప్రవక్తని మరి ఆత్మవశుడిగా పంపించాడంట. పంపించినప్పుడు ఏమంటున్నాడో 3వ వచనం, ఆయన నరపుత్రుడా, చూసారండి యెహెజ్కేలుకి మరి దేవుడు ప్రశ్నిస్తున్నాడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతుకగలవా అని అన్నప్పుడు యెహెజ్కేలు ఏం చెప్తున్నాడంటే, మనమైతే ఏం చెప్పగలము, బ్రతుకుతాయని చెప్పగలమా? మనకు నమ్మకం ఉన్నదా? మరి దేనివల్ల సాధ్యమవుతుంది అని అంటే యెహెజ్కేలు మంచిగా సమాధానం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు చూడండి, ప్రభువా యెహోవా, చూసారండి ఏం చెప్తున్నాడండి యెహెజ్కేలు, ప్రభువా యెహోవా. ఏం సంబోధిస్తున్నాడు చూసారా, ప్రభువా అని సంబోధిస్తున్నాడు, యెహోవా అని సంబోధిస్తున్నాడు. మరి ఈ రోజుల్లో మనము కూడా మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఆ చెర నుండి విడిపించారు. అయినప్పటికీ వాళ్ళు అవిధేయులైపోయారు. ప్రభు నిజమైన దేవుడు ఎవరు ఎరగకుండా ఉన్నారు. మరి ఆ అవిధేయతలో ఉన్నప్పుడు మరి ఎప్పుడైనా దేవుని పూజించే వారుగా లేరు. కాబట్టి అయినప్పటికీ ఇక్కడ యెహెజ్కేలు ఏమని సంబోధిస్తున్నాడంటే, ప్రభువా యెహోవా అని సంబోధిస్తున్నాడు. అది కేవలం నీకే, ఎలాగంటున్నాడంటే కేవలం నీ మట్టుకే, నీకే పరిమితం, నీకే సాధ్యము అని చెప్తున్నాడు. అయితే ఎలాగన్నాడు మరి చదవండి, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని
నేనంటిని అన్నాడు. అప్పుడు యెహెజ్కేలు మరి దేవునికే అప్పగించాడు. అది మరి నువ్వు బతకగలవా అని యెహెజ్కేలుని అడిగినప్పుడు మరి నాకైతే ఆయనకి ఏమని ఉన్నదో తెలియదు, చెప్పలేదు. కానీ నాకైతే తెలీదు, అది కేవలము నీకే తెలుసు ప్రభువా అని సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనుము. ఏమనమంటున్నాడంటే ఎండిపోయిన ఈ ఎముకలతో ఎట్లనమని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చదవండి. ఎండిపోయిన ఈ ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఓ ఇశ్రాయేలు ప్రజలారా నా మాట ఆలకించుడి. ఒకప్పుడు అవిధేయులైపోయి ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారో ఎండిపోయిన ఎముకల వలె ఉన్నారు. గనక మీ యొక్క జీవితాలు ఏ విధంగా ఉన్నాయి? ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? మరి యొక్క కుటుంబం ఎండిపోయిన జీవితాలుగా ఉన్నాయా? మూడుబారిన జీవితంగా ఉన్నదా? అయితే మీరు నా మాట వినుడి, నా మాట ఆలకించుడి అని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఎవరికి? ఎండిపోయిన ఎముకలకి. ఆ ఎండిపోయిన ఎముకలు ఎవరో? ఇశ్రాయేలీయుల ప్రజలు. మరి ఎండిపోయిన ఎముకలు అంటే లోయ అంటే లోకానికి సూచిస్తుంది. ఆ లోకము దేనిలో ఎక్కడున్నదంటే ఇదే మన లోకం, ఈ లోకం. ఆ లోయలో మనం అందరం ఉన్నాం. ఆనాడు ఇశ్రాయేలీయుల ప్రజలు దేవునికి అవిధేయులుగా ఉన్నప్పుడు ఎండిపోయిన ఎముకలుగా మారిపోయారు. అయితే ఈ రోజు మనం కూడా మరి లోకంలో ఉన్నాం, లోయ అనే లోకంలో ఉన్నాం. ఆ లోయలో మనం ఎండిపోయిన ఎముకల వల్లే ఉన్నామా? మరి నశించిపోయిన ఎముకల వల్లే ఉన్నామా? జీవం లేని ఎముకల వల్లే ఉన్నామా? మన బ్రతుకులు ఎలాగున్నాయి? మన జీవితం ఎలాగున్నది? మన కుటుంబం ఎలాగున్నది అని మనం ఒకసారి పరీక్ష చేసుకున్నట్లయితే మరి యెహెజ్కేలు ప్రవక్తతో మరి యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఏమని అంటే ఈ ఎముకలు బ్రతకగలవా అని నీకు నిరీక్షణ ఉందా? మరి యెహోవా దేవుడు నిన్ను బ్రతికిస్తాడు. నీ శ్రమల్లో నుండి, నీ ఆపదలో నుండి, ఎండిపోయిన నీ జీవితంలో నుండి, మోడుబారిన నీ బ్రతుకులో నుండి నిన్ను బ్రతికించగలడని నీకు నమ్మకం ఉందా? నీకు విశ్వాసం ఉందా? యెహోవా దేవుని ఆరాధిస్తున్నావా? ఏ విధంగా ఆరాధిస్తున్నావు? ఏ విధంగా పూజిస్తున్నావు? ప్రభువా యెహోవా అని నువ్వు సాష్టాంగపడి నీ అవిధేయతను నువ్వు ఒప్పుకున్నావా ఏనాడైనా? మరి ఇక్కడ యెహోవా మరి యెహోవా దేవుడు యెహెజ్కేలుతో ఎముకలతో ప్రవచించమని చెప్తున్నాడు. 4వ వచనం. అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా నీ మోడుబారిన జీవితానికి ఏమని సెలవు ఇస్తున్నాడంటే మరి ఆలకించండి. మరి ప్రభు ఆజ్ఞను అతిక్రమించకుండా ఆజ్ఞను అనుసరించండి. ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. మీరు నమ్మగలరా? ఎండిపోయిన ఎముకలకు జీవాత్మ రప్పిస్తాడనంటే మరి యెహెజ్కేలు మరి ఆయన చెప్పినట్లుగా మరి ఎండిపోయిన ఎముకలకు మీకు జీవాత్మ ఇవ్వనై ఉన్నాడు. మరి మా మోడుబారిన జీవితంలోనికి మన యెహోవా దేవుడు మనకి జీవాత్మ ఇవ్వనై ఉన్నాడు. ఆ జీవాత్మ పొందుకునే వారముగా మనల్ని పరీక్ష చేసుకోవాలని మరి హెచ్చరిస్తుంది. మరి 6వ వచనం చదవండి. చర్మము కప్పి నరములనిచ్చి వాటి మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదున అంటున్నాడు. చూసారండి, యెహెజ్కేలు ప్రవక్తతో ఇలాగ ప్రవచించు ఆ ఎండిపోయిన ఎముకలకి. మరి ఈ రోజు మన ఎండిపోయిన బ్రతుకులతో, ఎండిపోయిన జీవితాలతో, మోడుబారిన జీవితాలతో మనకు ప్రభువైన యెహోవా ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే మరి ఒకసారి ఆలకించాలి. ప్రభువా యెహోవా, ఈ మోడుబారిన నా జీవితాన్ని మరి చిగురింప చేయడానికి నీవు ఉన్నావు. నాకు నమ్మకం ఉన్నది, నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుకునే దేవుడివై ఉన్నావు. నా జీవితం ఎండిపోయిన జీవితం, నాకు మంచి మాంసం ఇవి, ఎండిపోయిన ఎముకల మీద మంచి మాంసాన్ని, పాడైపోయిన నా మాంసాన్ని, చెడిపోయిన మాంసాన్ని తీసివేసి మంచి మాంసాన్ని నాకు ఎండిపోయిన ఎముకల మీద నాకు ఇయ్యి. అంతేకాకుండా చెడిపోయిన నరములను కూడా దయచేస్తానన్నాడు. చదవండి. మాంసమే కాకుండా ఏం దయచేస్తున్నాడంట? పైకి చర్మమును కప్పి,
చూసారంటే ఏమిస్తాడంట, మీకు నరములనిచ్చి, మీకు నరములు లేకపోతే ఆ ఎముకలుగానే ఉన్నాయితే మరి అవి ఏమి నడవలేవు, ఏ పని చేయలేవు. ఏ పని చేయాలన్నా మరి మనిషికి ఏమి కావాలి, నరము కావాలి. ఆ యొక్క నరములను కూడా యెహోవా దేవుడు ఇస్తానంటున్నాడు. మూడు బారిన జీవితాన్ని, కృంగిపోయిన నీ జీవితాన్ని, కూలబడిపోయిన నీ జీవితాన్ని, చచ్చిబడిపోయిన నీ జీవితానికి నరాలనిచ్చి లేవనెత్తుతానంటున్నాడు. ఆ యొక్క నరాలను పొందుకునే వారముగా మనం ఉన్నట్లయితే మరి దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనే వారముగా ఉండాలి. అవిధేయతగా ఉన్న మనము సరి చేసుకునే వారముగా మనం ఉండాలి. మరి యొక్క నరములను ఇచ్చి తర్వాత మీ మీద మాంసము పొదుగుతాడంట. నరాలను కనపడకుండా, మరి ఆ నరాలను పాడవకోకుండా మరి మాంసాన్నే కప్పుతానంటున్నాడు. ఆ యొక్క మాంసము దేనికి సాదృశ్యంగా ఉంటుంది అని అంటే విశ్వాస జీవితానికి సాదృశ్యంగా ఉంటుంది. నువ్వు నడవాలంటే ఆ యొక్క నరము ఎంతైనా మేలుకరంగా ఉంటుంది. నీ యొక్క జీవితము, నడిచే ప్రవర్తన ఆ యొక్క నరాన్ని పోలి ఉన్నది. ఆ యొక్క నరాన్ని కాపాడుకోవాలంటే నీ యొక్క శరీరమును, నీ యొక్క మాంసమును కాపాడుకునే వారంగా ఉండాలి. నీ మీద మాంసం కప్పుతానంటున్నాడు. ఆ యొక్క నరాల మీద మాంసాన్ని కప్పుతానంటున్నాడు. ఆ యొక్క నరమును ఎంత బాధ్యతగా నువ్వు కాపాడుకోగలుగుతావో దేవుని యందు కూడా నువ్వు అంత నమ్మకముగా ఉండే వ్యక్తిగా ఉంటావు. దేవుని యందు నీ యొక్క కృంగిపోయిన జీవితం కూడా ఆ యొక్క నరముల ద్వారాగా నువ్వు బాగు చేసుకునేవాడుగా నీవు ఉంటావు. తర్వాత నరములను ఇచ్చి మీ మీద మాంసము పొదిగి, చూసారా, ఆ యొక్క మాంసానికి రక్షణగా ఏమిస్తానంటున్నాడంటే చర్మం ఇస్తానంటున్నాడు. ఆ యొక్క చర్మము రక్షణ కవచముగా ఉంటుంది. ఆ యొక్క మాంసం కూడా పాడవుకోపోకుండా మీకు రక్షణ అనే కవచాన్ని, చర్మం అనే వస్త్రం ద్వారా మీకు ఆ యొక్క మాంసాన్ని కప్పుతున్నాడు. ముందుగా ఎముకలకి ఏమి ఇచ్చాడండి, నరములను ఇచ్చాడు. ఆ యొక్క నరములకు ఏమిచ్చాడు, మాంసం ఇచ్చాడు. ఆ మాంసం కప్పుటకు చర్మముని ఇచ్చాడు. ఆ యొక్క చర్మము ఎంతైనా విలువగలది. ఆ చర్మం నువ్వు పాడు చేసుకున్నట్లయితే నువ్వు నరకానికి పాత్రుడుగా ఉంటావు. ఎండిపోయిన ఎముకలుగా నువ్వు మిగిలిపోతావు. ఆ యొక్క లోయ అనే ఎముకలుగా మిగిలిపోయేవాడుగా ఉంటావు. మరి నిన్ను ఎవడు రక్షించేవాడే ఎవడు కూడా ఉండడు. మరి ఈ యొక్క గొప్ప అవకాశాన్ని దేవుడు నీకు ఈ మధ్యాహ్న సమయంలో ఆ ఎముకలకు మూడుబారిన జీవితం లాగా నువ్వు చూసినట్లయితే, అయ్యి ప్రభువా, ఈ యొక్క ఎండిపోయిన ఎముకలను నాకు మాంసాన్ని ఇచ్చావు, మరి నరమలను ఇచ్చావు, మరి రక్షణగా కవచాన్ని, చర్మాన్ని ఇచ్చావు. మరి దాన్ని కాపాడుకునే బాధ్యత మరి నువ్వు చూసుకున్నట్లయితే, అవిధేయతగా ఉన్న నీ జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా సరి చేసుకునే వారముగా మనం ఉండాలని ఈ యొక్క యెహెజ్కేలు మరి ప్రవక్త ద్వారాగా మన యెహోవా దేవుడు మనకి ప్రత్యక్షపరచబడుచున్నాడు. 6వ వచనం మరి ఒకసారి చదవండి, జాగ్రత్తగా ఆలకించండి. చర్మము కప్పి మీ నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పేదను. తర్వాత ఏం చేస్తున్నాడంటే, మరి ఎముకలకి చర్మాన్ని ఇస్తే మరి అవి నడవగలవా? నరాలను ఇస్తే నడవగలవా? మాంసాన్ని ఇస్తే నడవగలవా? చర్మాన్ని ఇస్తే నడవగలవా? అయితే నడవలేవు. అయితే వాడికి ఏం కావాలి అని అంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు కృపాక్షేమంలో కలగాలంటే మరి నీలో ఏముండాలి? జీవాత్మ ఉండాలి. ఆ యొక్క జీవాత్మ ఎవరి ద్వారాగా సంప్రదిస్తుందని అంటే యెహోవా దేవుని వలననే మీకు ఆ జీవాత్మ ఉంటుంది. ఆ జీవాత్మలో నువ్వు యెహోవా దేవుడిచ్చే జీవాత్మ ఉచితంగా ఇస్తున్నాడు. నువ్వేమీ ఖర్చు పెట్టనక్కర్లేదు. యెహోవా దేవుని దగ్గర ఆయన ప్రార్థించినట్లయితే వ్యక్తిగతంగా నీ యొక్క జీవితం, మూడుబారిన జీవితం, మా దిగజారిపోయిన నీ యొక్క పరిస్థితి, మరి లోకంలో ఎంతో అవమానాలు, నిందలో పాలైపోయిన నీ జీవితాన్ని మరి బాగు చేసే దేవుడిగా ఉన్నాడు. మరి ఆ యొక్క బాగుపడే జీవితం నీకు ఉన్నదా? నీకు దేవుని సన్నిధిలో ఎదగాలనే జీవితం నీకు ఉన్నదా? మనల్ని ఒకసారి పరీక్ష చేసుకునే వారంగా ఉన్నట్లయితే ఎంతో మంది హేళన చేస్తారు. నీ యొక్క జీవితం, నీ యొక్క ప్రవర్తన ఇంతే, నువ్వు సరి చేసుకోవా, నువ్వు బాగుపడవా, నువ్వు దేవునిలో ఉంటున్నానన్న పేరుకు మట్టుకు నువ్వు దేవునిలో ఉన్నావు కానీ, సజీవంగా ఉన్నావు కానీ, నువ్వు బ్రతుకు దినములన్నీ మరణమే. సజీవంగా ఉన్నావు, అయితే నువ్వు మరణించిన వాడితో సమానం. ఆ యొక్క జీవాత్మ లేకపోతే నువ్వు చనిపోయిన వాడితో
సమాతం, మీరు బ్రతుకుదురు. అప్పుడు ఏమంటున్నాడంటే మీరు బ్రతుకుతారంట. తర్వాత అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నిజముగా యెహోవా దేవుడు మీకు జీవాత్మ ఇచ్చినట్లయితే ఆ జీవాత్మ ఎవరి ద్వారాగా సంప్రదించింది అని మీరు తెలుసుకున్నట్లయితే నిజమైన దేవుని ఆయన ఆరాధించేవారుగా ఉంటారు, ఆయన పూజించేవారుగా ఉంటారు, ఆయన రక్త మాంసంలో పాలు పొందేవారుగా ఉంటారు. ఆయన రక్త మాంసంలో పాలు పొందుతున్నారంటే మరి ఆయన శరీరమును ముట్టుకుంటున్నారని అంటే ఆయన యొక్క జీవాత్మ మీలో ప్రవేశిస్తుంది. మరి యొక్క జీవాత్మ మీలో ఉన్నదంటే మన యొక్క ప్రవర్తన మరి ఏ విధంగా ఉన్నదని మనం సరిచేసి చూసుకునే వారంగా మనం ఉండాలి. ఆ యొక్క శరీరంలో పాలు పొందుతున్నామంటే మన యొక్క ప్రవర్తన సరి చేసుకునే దానిగా ఉండాలి. ఆ యొక్క రక్తము మనలో ప్రవేశిస్తుంది అని అంటే దేవుడిచ్చే ఉచితమైన జీవాత్మ ద్వారానే మనకి సంప్రదిస్తుంది అన్నమాట. 9వ వచనం, అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము. ఏమనమంటున్నాడంటే ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూసారండి ఎలాగొచ్చిందంటే యెహోవా సెలవిచ్చాడంట. యెహోవా సెలవు ఇవ్వకపోతే మరి నీవు ఏమి కూడా చేయలేవు. యెహోవా సెలవు లేనిదే నీకు ఏ కార్యము కూడా జరగదు. నీకు కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా యెహోవా దేవుని బట్టే జరుగుతున్నాయి. మరి నువ్వు అది తెలుసుకున్నట్లయితే మరి నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. ఆ జీవాత్మ ఎలాగొస్తుందని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఎలాగొస్తుందంట, నలుదిక్కుల నుండి. చూసారండి ఎలాగెడమంటున్నాడండి. అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువా యెహోవా సెలవిచ్చినదేమనగా జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి. ఎలాగొచ్చిందంటే నీలోకి మనలోకి ఎలాగొచ్చిందంటే నలుదిక్కుల నుండి యెహోవా జీవాత్మ మనలోనికి వచ్చిందంట. అప్పుడు ఏం చేస్తున్నారంట, ఆ ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయంట. వారి మీదికి ఊపిరి విడుము అని చెప్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్తకి. నేను చెప్పినట్లుగా నీవు పలుకు, నేను చెప్పినట్లుగా నీవు చెయ్యి. వాటి మీదకి నలుదిక్కుల నుండి నువ్వు పలికినప్పుడు వెంటనే నలుదిక్కుల నుండి వచ్చి జీవాత్మ వారిలోనికి వస్తుంది అని చెప్తున్నాడు. 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా. ఎలాగొచ్చిందంటే ఎలా చెప్పాడంటే ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన చెప్పినట్లుగా నడుచుకున్నాడు గనుక ఏం జరిగిందంటే ఆయన చెప్పినట్లుగా, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లుగా నేను ప్రవచింపగా. ఆయన చెప్పినట్లుగా ప్రవచిస్తేనే జీవాత్మ వస్తుంది అని మనం తెలుసుకోవాలి. మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించినట్లయితే మనలో జీవాత్మ ఉండదు, ఆత్మ ఉంటుంది. అయితే దాంట్లో జీవము ఉండదు. జీవముగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. నిత్యము ఆయన ఆజ్ఞలను మనం గైకొనే వారముగా మనం ఉండాలి. అప్పుడు మనము ఆ దేవుని యొక్క ఆజ్ఞను గైకొనే వారముగా ఉంటాం. ఏ విధంగా వచ్చిందంటే చదువు ఒకసారి. ఆయన నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి ఎలాగయ్యారంటే ఆ ఇశ్రాయేలు ప్రజలు ఆ విధేయత చేత అరణ్యంలో చంపబడ్డారు. ఎందుకు చంపబడ్డారు? అవిధేయతతో చంపబడ్డారు. మరి దేవుని యొక్క వాక్కుని నిర్లక్ష్యం చేశారు, దేవుని యొక్క మాటని నిర్లక్ష్యం చేశారు, హేళన చేశారు. నడిపించే నాయకుడిని హేళన చేశారు. నడిపించే నాయకుడు చెప్పిన విధంగా వాళ్ళు పాటించలేదు. దేవునికి ప్రార్థన చేసి వస్తానని వెళ్ళిన మోషేకి మరి ఇక్కడ వీళ్ళ గంతులేస్తూ వీళ్ళు ఏం చేశారు? చిందులేస్తూ వాళ్ళ ముక్కులుకున్నాయి బంగారం అంతా తీసుకొని గంతులు వేస్తూ చిందులు
వేస్తూ ఇష్టానుసారమైన బతుకు, ఇష్టానుసారమైన జీవితం మరి జీవించారు. మరి అవిధేయులైపోయిన వారికి కారణంగా వాళ్ళని మరి ఎంతమంది బయలుదేరారండి? 6 లక్షల కాల్బలం. 20 సంవత్సరాల పైబడిన వారందరూ కూడా లెక్కింపబడ్డారు. ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పైబడ్డ వారంటే 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా లెక్కింపబడ్డారు. ఆ లెక్కింపబడిన వారి జనము ఎంతమంది అంటే 6 లక్షల కాల్బలం. అయితే 20 సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా 6 లక్షల కాల్బలం అందరూ కూడా ఆ అరణ్యములో చంపబడారు. ఎందుకు చంపబడ్డారో వారి యొక్క అవిధేయత, వారి లోబడని జీవితము, మరి దేవునికి మరి అవిధేయతగా తిరిగి మరి విగ్రహారాధన చేసేవారుగా ఉన్నాం. నీలో ఏమైనా విగ్రహారాధన ఉందా? మరి మనం పరీక్ష చేసుకోవాలి. నువ్వు దేవుని కంటే ఎక్కువగా దేనన్నా ప్రేమిస్తున్నావా? అది విగ్రహారాధనతోనే సమానం. నువ్వు ముందుగా దేవుణ్ణి పూజించేవారుగా ఉండాలి, దేవుని ఆరాధించేవారుగా ఉండాలి, దేవుని ఆజ్ఞలను నిత్యము గైకొనే వారుగా మనం ఉండాలి. అట్టి రీతిలో మనం ఉన్నట్లయితే దేవుని యొక్క జీవాత్మ మనలో నిత్యము ప్రవహింపజేస్తూనే ఉంటుందని యెహోవా ఎహెజ్కేలు ద్వారాగా సెలవిస్తున్నాడు. 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా, చూసారండి ఏమంటున్నాడో? మనల్ని ఏమని సంబోధిస్తున్నాడు చూసారా? నరపుత్రుడా అని సంబోధిస్తున్నాడు. ఏమని సంబోధిస్తున్నాడు చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా నేను, ఎవరితో అన్నాడో? ఎహెజ్కేలుతోటి అంటున్నాడు. ఏమని అన్నాడో ఎహెజ్కేలుని? నరపుత్రుడా అన్నాడు. మరి ఎహెజ్కేలు కూడా నరపుత్రుడే. నరపుత్రుడా అని సంబోధిస్తున్నాడు. నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలులందరినీ ఏం చెప్తున్నారు చూస్తారంటే, ఈ ఎముకలు ఎవరి అంట? ఈ ఎముకలంట ఇశ్రాయేలు ప్రజలు. వారు ఏమనుకున్నారో సూచించున్నది వారు మన ఎముకలు ఎండిపోయేను. ఏమనుకుంటున్నారంటే అది ఒక పాయింట్. మొదటి పాయింట్గా ఒకసారి చూసుకోండి. అది మన ఎముకలు ఎండిపోయేను, అంతే. అక్కడ వరకు అయిపోయింది. ఏమనుకున్నారో ఇశ్రాయేలు ప్రజలు? మన ఎముకలు ఎండిపోయాను. తర్వాత ఏమనుకున్నారు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళిపోతాడో, ఉచితంగానే తీసుకెళ్ళిపోతున్నాడో, మన ఇష్టానుసారమైన జీవితం మనం జీవించేద్దాము, దేవునికి లోబడనక్కర్లేదు అని ఏమనుకున్నారంట? వాళ్ళ ఆశలు అనుకున్నారు. కానీ వాళ్ళ ఆశలు ఏమైపోయినాయి? విఫలమైపోయింది. ఎందును బట్టి విఫలమైపోయింది? మనం ఈ పాయింట్ ద్వారాగా మనం సరి చేసుకునే వారముగా మనం ఉండాలి. అది నీ యొక్క ఆశ, నీ యొక్క కోరిక. నీ ఆశ తీరాలి, నీ యొక్క కోరిక తీరాలి. నువ్వు అనుకున్నది నీ తలంపంతటి కూడా నెరవేరాలి అని అంటే యెహోవా ఆజ్ఞను గైకొనేవాడిగా నీవు ఉండాలి. ఆయన్ని తిరస్కరించేవాడిగా నువ్వు ఉండకూడదు. ఆయన ఆజ్ఞలు అనుసరించి ఆయన రక్త మాంసంలో నువ్వు పాలు పొందినట్లయితే నువ్వు నిత్యము జీవించేవాడుగా నువ్వు ఉంటావు. ఆ యొక్క రక్త మాంసంలో నిన్ను దినదినమో హెచ్చరిస్తుంది. యెహోవా దేవుని యొక్క రక్త మాంసంలో ఆ యొక్క కుమారుని యొక్క మరి రక్తమును, శరీరమును నువ్వు ముట్టుకుంటున్నావు గనుక నిన్ను నిత్యము కూడా హెచ్చరిస్తుంది, నిన్ను నిత్యము సరిచేస్తుంది. ఆ యొక్క రక్త మాంసంలో పాలు పొందాలని మరి యొక్క వాక్యం కూడా హెచ్చరిస్తుంది. నీ యొక్క ఆశ తీరాలంటే యెహోవా దేవుని యొక్క మరి కుమారుని యొక్క శరీరమును ముట్టుకోవాలి, మరి తినాలి. యెహోవా రక్తము, ఆ యొక్క ద్రాక్షారసము తాగాలి అంటే నీ యొక్క పరిస్థితిని నువ్వు మార్చుకోకుండా దాంట్లో నుంచి పాలు పొందావంటే నీవు మరణానికి పాత్రుడు అవుతావు. ఎండిపోయిన ఎముకల వలె ఉంటావు. జీవించుచున్నావు కానీ నువ్వు మృతుడవే. మరి గనుక జీవించాలని అంటే ఆ యొక్క రక్త మాంసంలో నువ్వు పాలు పొందాలంటే ఏ విధంగా ఉండాలి? నీ యొక్క ఫలము ఫలభరితమైనదిగా ఉండాలి. యెహోవా నీకు దీవెనకరంగా ఉంటున్నాడు, మరి ఆశీర్వాదకరంగా ఉంటున్నాడు. ఆ ఆశీర్వాదకరం నువ్వు పొందుకోవాలి అని మరి యొక్క 11వ వచనంలో మరి ఆయన యొక్క ఆశ, ఇశ్రాయేలుల ఆశ విఫలమైంది. కానీ మరి ఈ రోజులో ఈ లోకం అనే లోయలో నీవు ఉన్నావు కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొంటే నీ ఆశలన్నిటినీ కూడా నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు. ఎండిపోయిన జీవితాన్ని, మోడిపారిపోయిన నీ జీవితాన్ని చిగురింపజేసేలాగా మరి ఆయన ఉన్నాడు. మరి ఇంకా కిందకి చదవండి.
మూడోది ఏమైపోయారంటే ఆ ఆశలన్నీ నిరాశలైపోయినాయి. తర్వాత వాళ్ళు ఏమైపోయారంట? నాశనం అయిపోయారు. చూసారా? నాశనం పోవటానికి నీకు ఇష్టం లేదు. మరి గనుక నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మరి నాశనం అయిపోవటం నీకు ఇష్టం లేదు గనుకనే తన ప్రియ కుమారుణ్ణి, యెహోవా దేవుని సన్నిధిలో ఉండవలసిన ఆయన కుమారుణ్ణి నీ పాపముల నిమిత్తము, నీ శాపముల నిమిత్తము ఆయన నరమాత్రుడిగా మరి భూలోకానికి పంపించాడు. మరి ఆనాడు ఇశ్రాయేలు ప్రజల్ని మరి అరణ్యంలో చంపబడ్డాడు. మరి అయితే ఈనాడైతే మరి ఈ లోయలో నుంచి నువ్వు రక్షణ పొందాలి అనంటే యెహోవా దేవుడు కుమారుడి యొక్క రక్తము ద్వారానే నువ్వు పవిత్రపరిచేవాడుగా నువ్వు ఉంటావు. గనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని, తన ప్రియ కుమారుణ్ణి మరి భూలోకానికి పంపి ఆ యొక్క కల్వరి శిలువలో నా పాపముల కొరకు రక్తము కార్చాడు. ఆ యొక్క రక్తము ద్వారా మనం కడిగి పవిత్రులుగా చేసుకున్నట్లయితే మనము జీవించే వారముగా మనం ఉంటాం. 12వ వచనం. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచేదను. మీరున్న సమాధులంట మరి ఆయన తెరుస్తాడంట. మరి ఆ సమాధులు మనం తెరవబడే వారంగా మన హృదయాలు ఉన్నాయా? ఆ యొక్క సమాధిలో నుండి మనం లేవనెత్తే వారంగా ఉన్నామా? ఎండిపోయిన జీవితాల నుండి మనం లేవాలి అని అంటే ఆయనను అనుసరించే వారముగా మనం ఉండాలి. తర్వాత చదువు. సమాధులలో నుండి సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకిని వస్తాడంటే చూసారా? మళ్ళీ తిరిగి వాళ్ళని ఎక్కడికి తీసుకుని వస్తాడంటున్నాడో, ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకిని వస్తానని చెప్తున్నాడు. మరి ఆ ఇశ్రాయేలు దేశానికి నీవు చేరాలి అనుకుంటే మరి యెహోవా దేవుని ఆజ్ఞలను గైకోవాలి. 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలోనున్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మును నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చినని మీరు తెలుసుకొందురు. ఇది ఏమని వాకిచ్చాడనంటే, తిరిగి ఇశ్రాయేలు దేశానికి వాళ్ళని రప్పిస్తానంటున్నాడు. మరి ఆయన ఆత్మను తిరిగి మరి మనకి ఇస్తానంటున్నాడు. అటువంటి దేవుని యొక్క వాక్ను మనం చూసుకోవాలంటే మనం ఏ లోయలో ఉన్నామో, ఏ లోయలో నుంచి మనం బయటికి రావాలి అన్నది మనల్ని మనం ఒకసారి పరీక్ష చేసుకునే వారముగా ఉండాలి. మరి ఇక్కడ మరి హోషియా గ్రంథంలో మరి 2వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉన్నది చూడండి. పదిహేనవ వచనం, 2వ అధ్యాయము 15వ వచనంలో, అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లనిత్తును, ఆ కోరు లోయలోను చూసారండి. ఏ ద్వారం అంటే లోయ. ఏం లోయ అని అంటున్నాడని? ఆకోరు లోయ. నీ జీవితంలో ఆకోరు అనే లోయ ఏమన్నా ఉన్నదేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. మరి ఆకోరు లోయ అంటే శ్రమ. ఆకోరు లోయ అంటే శ్రమ. నీ జీవితంలో శ్రమ ఉన్నట్లయితే యెహోవాను ఆశ్రయించేవాడుగా నీవు ఉండాలి. మరి యొక్క శ్రమ అనే లోయలో నుంచి నువ్వు పైకి లేవనెత్తుతానని యెహోవా అంటున్నాడు. మరి సమాధులలో నుండి నిన్ను పైకి లేవనెత్తుతానంటున్నాడు. మరి లేవనెత్తేవాడు మరి యెహోవా దేవుడు నీకు రక్షణగా ఉన్నప్పుడు నువ్వు ఆ లోయలో నుంచి నువ్వు బయటకు వచ్చేవారుగా నువ్వు ఉండాలి. అంతేకాకుండా మరి ఇంకొక లోయ ఉన్నది, బాకా లోయ అని ఒకటి ఉన్నది. బాకా
బాకాలోయ అంటే అంగలార్పు. నీ యొక్క జీవితంలో బాకా అనే లోయలో నీ జీవితం ఉన్నదా? అంగలార్పు అనే నీ జీవితం ఉన్నదా? మరి అంగలార్పు అనే జీవితంలో నుండి నువ్వు రావాలి అని అంటే నీ యొక్క జీవితమును నీవు సరి చేసుకోవాలి. అంతేకాకుండా ఇంకొక లోయ ఉంది, అగాధం, చీకటి, గాఢాంధకారపు లోయ. మరి దావీదు కీర్తనలో మరి చెప్తున్నాడు, ఇందాక మనం చదువుకున్నాం కదండి, 23వ దావీదు కీర్తన 4వ వచనంలో చూసారండి, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనని చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? మరి దావీదు భక్తుడు చెప్తున్నాడు. ఎందుకు అంత నిరీక్షణగా చెప్తున్నాడంటే ఆయనకి నిరీక్షణ ఏంటంట, యెహోవా దేవుడు గాఢాంధకారపు లోయలోనైనా సరే మరి సంచరించినా సరే దేనికి కూడా భయపడని అంటున్నాడు. ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారో? యెహోవా దేవుడు తోడుగా ఉన్నాడు. మరి ఈ రోజుల్లో నువ్వు గాఢాంధకారపు లోయలో ఉన్నావా? గాఢాంధకారం అంటే చీకటి, కటిక చీకటి. చీకటి నీ యొక్క జీవితంలో ఉన్నదా? ఆ యొక్క చీకటిని వెలుగుమయంగా చేసుకోవాలనుకున్నా ప్రభు యొద్దకు రా, యెహోవా దేవుని యొద్దకు రా. ఆయన రక్త మాంసంలో పాలు పొందు. మరి ఆ యొక్క రక్త మాంసంలో పాలు పొందినట్లయితే ఏ గాఢాంధకారపు లోయలో ఉన్నా సరే, ఏ అపాయమును ఉన్నా సరే నీవు భయపడకుండా మరి నీకు నిరీక్షణ అనేది, జీవాత్మ అనేది నీలో ప్రవహింపచేస్తుంది. ఇంకా కిందకి చదవండి. నీకు తోడైందును నీ దుడ్డి కర్రయు. చూసారండి, ఆయన నీకు తోడుగా ఎలా ఉంటాడంటే నీ దుడ్డి కర్రయు, నీ దండమును, ఆయన దండమును నిన్ను ఆదరిస్తుందంట. అంతేకాకుండా ఇంకొక లోయ కాడు ఉన్నది. ముఖ్యంగా ఈ లోయను చాలా మరి ముఖ్యంగా మనం గ్రహించుకునే వారంగా ఉండాలి. ఈ లోయ బెరాకా లోయ. ఈ లోయ ఇంట్లో ఉండే లోయ ఏంటంటే బెరాకా లోయ. యెహోషాపాతుకి మరి అక్కడ మరి యుద్ధ సమయాల్లో మరి యుద్ధం చేయడానికి ఒక యెహోవా దేవుడు ప్రత్యక్షమయ్యాడనమాట. ప్రత్యక్షమై మరి ఇలా ప్రవచించుమని మరి చెప్పాడు. ఆ యుద్ధ సమయాల్లో కూడా ఆ యొక్క ప్రజలకి మరి యుద్ధానికి వెళ్ళటానికే మరి యెహోషాపాతు ద్వారా చెప్పమని చెప్పాడు. ఆ యొక్క బెరాకా లోయలో ఉన్న ప్రజలంట పిరికివారు, వారి దగ్గర శక్తి లేదు, శక్తిహీనులు, వారి దగ్గర యుద్ధం చేయడానికి ఆయుధాలు లేవు. అటువంటి సమయాల్లో కూడా మరి యెహోవా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. ఆ యొక్క బెరాకా లోయలో ఉన్న వారికి ఏం వాగ్దానం ఇస్తున్నాడు అని అంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వారి ముందు కేవలం నుంచోండి, నిలబడండి, నేను మీకు విజయాన్ని ఇస్తాను. మీరు నా మీ పక్షాన నేను మీకు యుద్ధం చేసి మీకు విజయాన్ని ఇస్తాను. ఆ యొక్క బెరాకాలో నుండి మిమ్మల్ని నేను రక్షిస్తాను. మరి మీకు విజయంగా నేను చేకూరుస్తాను. మీ యొక్క జీవితాలు విజయవంతంగా చేసుకోవాలంటే ఆ యొక్క బెరాకా లోయలో నుండి మీరు ఆయనకు మృక్కేవారిగా మీరు ఉండాలి. నయోమి యొక్క జీవితం కూడా మరి మరి మోడు బారిపోయిన జీవితం లాగా ఉన్నది. మరి ఆ జీవితం కూడా చిగిరింప చేసుకునే దానిలాగా ఉన్నది. మోయాబు దేశం వెళ్ళిపోయింది. ఐగుప్తు దేశం నుండి, ఐగుప్తు దేశంలో కరువు వచ్చినప్పుడు మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. మోయాబు దేశానికి వెళ్ళి ఏమైపోయింది అంటే ఆమె యొక్క జీవితము సర్వము కోల్పోయింది. భర్తను కోల్పోయింది, బిడ్డలను కోల్పోయింది. ఆమె యొక్క జీవితం అంతా కోల్పోయి నిస్సహాయమైన స్థితిలో ఉండిపోయింది. ఆమె మోడు పారిపోయిన జీవితము మరి తిరిగి చిగిరింప చేసుకోవాలంటే ఆయన సన్నిధిని, ఆయనను గైకొనే వారంగా మనం ఉండాలంటే తిరిగి నయోమి ఏ విధంగా మరి చిగురింప చేసిందా? నయోమి అంటే మధురము. అటువంటి మధురమైన జీవితాన్ని మళ్ళీ నువ్వు పొందుకోవాలంటే మళ్ళీ నువ్వు చేదైన నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నుండి మధురమైన జీవితంలోకి మార్చడానికి మరి యెహోవా దేవుడు నీకు సన్నిహితుడిగా ఉన్నాడు, సన్నిహితంగా ఉన్నాడు. మరి నిన్ను రమ్మంటున్నాడు, మరి నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు. గనుక మనం ఏ విధంగా ఉన్నామో మూడు పారిపోయిన జీవితంలో నుండి, మారానే జీవితంలో నుండి మరి మధురమైన జీవితంలోనికి నీవు రావాలి అని అంటే మరి ఆయన యొక్క సన్నిధికి మనం వచ్చే వారంగా ఉండాలి. మరి మరొకసారి 11 కొరింథీ 11వ అధ్యాయము 31వ వచనం మనం చదువుకుని మనం దేవుని బలలో ప్రవేశిద్దాం. 31వ వచనం. అయితే మనలను మనమే
విమర్శించుకోమంటున్నాడు. ఎలాగంటే మోడుపారిపోయిన నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే, నీకు నీవు వ్యక్తిగతంగా విమర్శించుకున్నట్లయితే నీ యొక్క పరిస్థితి ఏమిటో నీకే తెలుస్తుంది. విమర్శించుకుని ఎడలా ఎక్కడికి వెళ్ళవంటే ఎండిపోయిన ఎముకల వలె నీవు ఉండవు. మరి తీర్పు పొందే స్థానంలో నీవు ఉండవు. ఎండిపోయిన స్థితిలో నుండి మరి నీవు ఉండకుండా నువ్వు తప్పించుకోవాలంటే యెహోవా దేవుని ఆజ్ఞలను గైకొనే వారిగా నువ్వు ఉండాలి. తీర్పు పొందక పోదుము అంటున్నాడు. ఆ యొక్క తీర్పులోనికి నిత్యాగ్ని గుండంలో వెళ్ళిపోకుండా ఉండడానికి మనలను మనము పరీక్ష చేసుకుని మా యొక్క రక్త మాంసంలో పాలు పొందాలి. 32వ వచనం, మనము తీర్పు పొందిన యెడల లోకముతో పాటు, చూసారండి, లోకంతో పాటు, లోకము దేనికి పోలి ఉన్నది? లోయ. లోకము లోయకు పోలి ఉన్నది. ఇక్కడ ఎన్నో లోయలు చూసాం కదండి. ఆయా ఏ లోయల్లో నువ్వు ఉన్నావు, ఏ లోయల్లో నుండి నువ్వు బయటికి రాగలుగుతున్నావు, ఎటువంటి లోయలు మన హృదయాల్లో ఉన్నాయి, మరి ఏ తీర్పులోనికి మనం ఉన్నామా, తీర్పులో నుంచి మనం విడుదల పొందుతున్నామా, తీర్పులో నుంచి మనం విడుదల పొంది నిత్యాగ్ని గుండం నుండి మనం తప్పించుకునే వారంగా మనం ఉండాలి. ఏ శిక్షావిధి మీకు కలుగకుండా దేవుడు వాగ్దానం ఇస్తానంటున్నాడు. ఆ యొక్క వాగ్దానము మనం పొందుకునే వారంగా మనము, మన కుటుంబాలు, మన యొక్క బిడ్డలు, మనం వాగ్దాన పుత్రులుగా మనం ఉండాలంటే ఎలా ఉండాలంటే మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగునట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. మనం యెహోవా దేవుని వల్ల శిక్షింపబడుచున్నామంట. మరి ఆ తీర్పులోనికి మనం వెళ్ళకోకుండా ఉండాలంటే మనం పరిస్థితి మనం మార్చుకునే వారంగా ఉండాలి. మీరు తలలో ఉంచినట్లయితే మనం ఒక 2 నిమిషాలు, 1 నిమిషం మనల్ని పరీక్ష చేసుకోవాలి. అందరూ మోకరించండి. మనం ఏ పరిస్థితిలో ఉన్నామో వ్యక్తిగతంగా మీరు మనల్ని పరీక్ష చేసుకున్నట్లయితే మరి చిన్న ప్రార్థన చేస్తాను. మరి మనము పరీక్ష చేసుకుని దేవుని యొక్క బలలో పాలు పంపులు పొందుదాం. ప్రభువా, యెహోవా దేవా, మరి ఇదిగో ప్రభువా, మరి హెచ్కేల్కి ఇచ్చినటువంటి మరి ప్రవచనము ద్వారా ఎండిపోయిన ఎముకల ద్వారా మా యొక్క జీవితాలు ఉన్నాయి ప్రభువా. మరి ఆ యొక్క ఎముకలకు మరి నీవు మాంసాన్ని ఇస్తానంటున్నావు, మరి ఆ యొక్క ఎముకలకు మరి నరములు ఇస్తానంటున్నావు, మరి అంతేకాకుండా మరి చర్మాన్ని ఇస్తానంటున్నావు. అయితే వాటికి ఎండిపోయిన ఎముకలకు నరములు ఇచ్చినా, శరీరంనిచ్చినా, మాంసంనిచ్చినా మరి అవి ఏమీ చేయలేవు ప్రభా. నిస్సహాయమైన స్థితిలో ఉన్నాయి ప్రభా. మరి అటువంటి సమయంలో నిస్సహాయమైన స్థితిలో మేము ఉన్నప్పుడు మరి నీ యొక్క జీవాత్మ మాపై ఉంచావు ప్రభా. ఆ యొక్క జీవాత్మ మాలో లేకపోతే మేము చిగురింప చేయలేము, ఏమీ చేయలేము ప్రభా. మరి యొక్క ఏమి చేయాలి అని అంటే నీ యొక్క ఆజ్ఞను గైకుంటే మరి నువ్వు మాకు సమస్తము సమకూర్చి ఇస్తానని చెప్తున్నావు. ఆ ఆజ్ఞను మేము పొందుకోవాలంటే ఆ యొక్క జీవాత్మ నలుదిక్కుల నుండి మాలో ప్రవహింప చేయాలంటే నిన్ను అనుసరించే వారుగా మమ్మల్ని సిద్ధపరచమని నీ యొక్క కుమారునిగా మరి నరరూపానికి చేసి భూలోకానికి పంపించి ఆ యొక్క రక్తము ద్వారా మమ్మల్ని పాప విమోచన దయచేసినందుకు మీకు వందనాలు ప్రభువా అని మనం సరి చేసుకుని ఆ యొక్క రక్త మాంసంలో పాలు పొందే వారంగా మనం చేయాలని దేవుడి వద్ది కొద్ది ఆ వాక్యంను దీవించి ఆశీర్వదించి నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. ప్రభు యొక్క బలలో పాలు పొందుకునుపు ఇంతవరకు దేవుని వాక్యాన్ని ఇంటికి వచ్చాం. మరి మన స్థితిని కూడా మరి గమనించుకుందాం.